హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలు హోల్ నంబర్స్ గురించి చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, అందరూ బాగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఫస్ట్ మనం పరిచయం చూసినట్లయితే మనం ఏదైనా లెక్కించడం కోసం ఈ విధంగా సహజ సంఖ్యల్ని న్యాచురల్ నంబర్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ విధంగా మనం రాసేటప్పుడు 1 2 3 4 అని రాస్తున్నాం. మరి ఇక్కడ 0 లేదు, చూసారా? సో మనం ఇదివరకే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నట్లు ఏదైనా ఒక సంఖ్యకు ముందున్న సంఖ్యని పూర్వ సంఖ్య అని, తర్వాత ఉన్న సంఖ్యని ఉత్తర సంఖ్య అని చెప్పుకున్నాం కదా. సో ఇంగ్లీష్లో అయితే పూర్వ సంఖ్యని ప్రీ డిసీజర్ అంటాం, తర్వాతి సంఖ్యని సక్సెసర్ అంటాం. మరి ఇక్కడ పూర్వ సంఖ్య ఒకటికి పూర్వ సంఖ్య ఏది? 0 కదా. సో సహజ సంఖ్యల్లో ఒకటికి పూర్వ సంఖ్య అనేది ఉండదు. ఓకే, సో సహజ సంఖ్యల్లో ఒకటికి పూర్వ సంఖ్య అనేది ఉండదు, ఇది గుర్తుంచుకోండి. మిగిలిన వాటన్నింటికి అంటే సో 1 నుంచి ఇంకా మీరు ఎన్ని సంఖ్యలైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు, అంటే ఉత్తర సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఇక్కడ అదే అడిగారు చూసినట్లయితే. సో ఒకటికి ఉత్తర సంఖ్య మరియు పూర్వ సంఖ్య ఉన్నాయా అని అడిగారు. సో ఉత్తర సంఖ్య అయితే ఉంది, అంటే 1 తర్వాత ఏది? 2, 2 తర్వాత 3 అలా రాసుకుంటూ వెళ్తాం. మరి ఒకటికి పూర్వ సంఖ్య ప్రీ డిసీజర్ 0 కదా. కానీ సహజ సంఖ్యల్లో 0 అనేది ఉండదు, కాబట్టి సహజ సంఖ్యల్లో ఒకటికి పూర్వ సంఖ్య ఉందా అంటే లేదు అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ అవే క్వశ్చన్స్ రూపంలో అడిగారు చూడండి. కింది సంఖ్యలకు పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యలను రాయండి అని ఇచ్చారు. సో 9కి పూర్వ సంఖ్య 18, ఉత్తర సంఖ్య 20. సో ఈ విధంగా ఇవన్నీ మనం ఈజీగా చెప్పేయచ్చు. పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అంటే 1. సో ఒకటికి పూర్వ సంఖ్య అనేది లేదు, ఎందుకంటే సహజ సంఖ్య సమితిలో ఒకటికి పూర్వ సంఖ్య అనేది ఉండదు. ఓకే, సో ఇన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్ 1 డస్ నాట్ హ్యావ్ ప్రీడిసీజర్. ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అంటే దీనికి లేదు అని చెప్పచ్చు. సో ఉత్తర సంఖ్య లేని సహజ సంఖ్య ఏదైనా ఉందా అని అడుగుతున్నారు, లేదని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి సహజ సంఖ్యకి ఉత్తర సంఖ్య ఉంటుంది కాబట్టి. అలా లేని సహజ సంఖ్య అనేది ఉండదు. ఓకే, సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య ఏది? సో చివరి సంఖ్యని చెప్పలేం, అనంతం, ఇన్ఫినిటీ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్. సో దెర్ ఈజ్ నో లాస్ట్ న్యాచురల్ నంబర్. నెక్స్ట్, మన పాఠశాలలో పిల్లల సంఖ్యను మనం లెక్కించవచ్చు. ఈ విధంగా సంఖ్యలను ఉపయోగించి మనం దేన్నైనా లెక్కించవచ్చు అని ఇక్కడ కొద్దిగా మ్యాటర్ ఇచ్చారు. నెక్స్ట్, సో ఇక్కడ మనం గమనించినట్లయితే పెద్ద సంఖ్య అనేది లేదని మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఎంతైనా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. సో పైన చెప్పుకున్న ఈ ప్రశ్నలు కాకుండా సహజ సంఖ్యలతో పనిచేసేటప్పుడు మన మదిలో వచ్చే అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. అటువంటి కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించి మీ స్నేహితులతో చర్చించండి అని పిల్లలకి ఇచ్చారు. నెక్స్ట్, పూర్ణాంకాలు. సహజ సంఖ్యల్లో సంఖ్య 1కి పూర్వ సంఖ్య లేదని మనకు తెలుసు. సో 1కి పూర్వ సంఖ్య లేదు సహజ సంఖ్యల్లో. ఓకే, మరి సహజ సంఖ్యలకు 1కి పూర్వ సంఖ్యగా 0 కలపవచ్చు. ఈ 0 కలపగా వచ్చేది ఏంటి? పూర్ణాంకాలు. సో సహజ సంఖ్యలు 0తో కలిసి పూర్ణాంకాలను ఏర్పరుస్తాయి. సో ఇక్కడ గుణించడం, కూడడం, తీసివేయడం ఎలాగో మీరు ముందు తరగతిలో నేర్చుకున్నారు. ఇప్పుడు సంఖ్య రేఖ అంటే ఏంటో చూద్దామని ఇక్కడ ఇచ్చారు. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఓకే, సో సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే అవునని చెప్పచ్చు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? ఆర్ ఆల్ హోల్ నంబర్స్ ఆల్సో న్యాచురల్ నంబర్స్ అంటే నో అని చెప్తాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణాంకం ఇక్కడ 0 అని తీసుకుందాం. 0 కూడా పూర్ణాంకం కదా. మరి ఈ 0 అనేది సహజ సంఖ్య అవుతుందా అంటే కాదు. సో 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్, కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు అని చెప్తాం. ఓకే, అతి పెద్ద పూర్ణాంకం ఏది? విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హోల్ నంబర్ అంటే దీనికి చెప్పలేం. ఓకే, ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చని ఇదివరకే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, సంఖ్యారేఖ. సో ఒక సరళ రేఖ స్ట్రైట్ లైన్ని తీసుకునేసి ఒక బిందువుని 0తో గుర్తించి దానికి కుడివైపున 1 అంటే సో ఇక్కడ బిందువులు సమాన దూరంలో గుర్తించిన తర్వాత దానికి కుడివైపున ఈ విధంగా బిందువులు సమాన దూరం అంటే ప్రామాణిక
దూరంలో బిందువులు గుర్తించిన తర్వాత వాటిని 1 2 3 4 5 అని సరళ రేఖపై సూచిస్తే దీన్నే సంఖ్యారేఖ అని అంటాం. సో ఇది తెలిసిన విషయమే. నెక్స్ట్ 2 మరియు 4 బిందువుల మధ్య ఎంత దూరం ఉంది అంటే 2 యూనిట్లు. అంటే ఇక్కడ 2 4 మధ్య ఎంత దూరం ఉందంటే ఇదొక యూనిట్ ఇదొక యూనిట్, అంటే 2 యూనిట్లు కదా. 2 మరియు 6 బిందువుల మధ్య దూరం వచ్చేసి సో 2 మరియు 6 అంటున్నారు, అంటే 1 2 3 4. సో 4 యూనిట్ల దూరం ఉంది 2కి అలాగే 6కి. ఓకే, సో 2కి 7కి మధ్య ఎన్ని యూనిట్ల దూరం ఉంటుందంటే 5. సో మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ సంఖ్యారేఖ మీద 7 అనేది 4కి కుడివైపున ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో సంఖ్యారేఖ పైన ఒక సంఖ్య నుంచి కుడివైపుకి కదిలామంటే వాటి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. సో 0 కంటే పెద్దది 1, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. సంఖ్యారేఖపై ఎడం వైపుకి వెళ్ళే కొద్దీ విలువ తగ్గుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు. 7 అనేది 4కి కుడివైపున ఉంది కాబట్టి 7 అనేది 4 కంటే పెద్ద సంఖ్య అని చెప్పచ్చు. ఇక్కడ 6కి కూడా 8, ఇక్కడ 8 ఉందనుకోండి, 6కి కుడివైపున ఉంది కాబట్టి 8, కాబట్టి ఈ 8 అనేది 6 కంటే పెద్ద సంఖ్య. సో 6 ఈజ్ లెస్ దాన్ 8 ఆర్ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఇలా అయినా రాయొచ్చు, లేదా 6 ఈజ్ లెస్ దాన్ 8. ఓకే, సో మీకు ఈ గుర్తులు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అనుకుంటా. సో దీన్ని గ్రేటర్ దాన్ అంటాం, దీన్ని లెస్ దాన్ అంటాం, దీన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటాం, దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటాం. సో ఇది ఈక్వల్. ఓకే, నెక్స్ట్ సో అదే ఇక్కడ ఇచ్చారు ఇంకొన్ని అంకెలను తీసుకొని. నెక్స్ట్ 10 మరియు 20 గురించి మీరు ఏం చెప్పగలరు అంటే ఇది 10కి 20 అనేది సంఖ్యారేఖ పైన కుడి వైపున ఉంటుంది, అండ్ 10 ఈజ్ లెస్ దాన్ 20 ఆర్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఓకే, సో అడిషన్ ఏ విధంగా చేస్తాం సంఖ్యారేఖ పైన అని ఇక్కడ ఇచ్చారు. సో అడిషన్ చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక సంఖ్యని సంకలనం చేసేటప్పుడు సంఖ్యారేఖ పైన రైట్ సైడ్కి కదులుతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 + 4 అని అన్నామనుకోండి. సో 3 నుంచి 4 యూనిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతాం. ఓకే, 1 2 3 4, అప్పుడు ఎక్కడికి వస్తాం? 7కి వస్తాం, అంటే 3 + 4 = 7 కదా. నెక్స్ట్ ఇదే విధంగా సంఖ్యారేఖని యూజ్ చేసి 4 + 5 2 + 6 అండ్ సో ఆన్ కనుక్కోమన్నారు. సంఖ్యారేఖపై తీసివేయడం అని ఇచ్చారు. సో రైట్ సైడ్కి వెళ్తున్నామంటే యాడ్ చేస్తున్నామని సంఖ్యారేఖ పైన, అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నామంటే తీసేస్తున్నాం, ఒక సంఖ్యని మరొక సంఖ్య నుంచి తీసేస్తున్నామని అర్థం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 7 - 5 అంటున్నారంటే 7 నుంచి 5 యూనిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నామని. సో 1 2 3 4 5. ఓకే, సో అప్పుడు మనం ఎక్కడికి చేరాం? 2 దగ్గరికి వచ్చాం. సో ఈ విధంగా సంఖ్యారేఖపై యాడ్ చేసేటప్పుడు రైట్ సైడ్కి, అలాగే తీసేసేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు అలాగే చేయండి అని. సంఖ్యారేఖపై గుణాకారం. సో మనం ఇదివరకే కొన్ని క్లాసులలో చెప్పుకున్నాం కదా, గుణాకారం అంటే ఒక సంఖ్యని లేదా అంకెని పదే పదే యాడ్ చేస్తే దాన్నే గుణకారం అని అంటాం. ఎగ్జాంపుల్ 2ని పదే పదే యాడ్ చేసామనుకోండి 3 సార్లు, మరి దీన్ని ఎలా రాయొచ్చు? 6 అని రాయొచ్చు కదా. సో దీన్నే ఇంకా ఎలా రాయొచ్చు? ఇక్కడ 3 టైమ్స్ 2ని యాడ్ చేస్తున్నామంటే 2 × 3. సో 3 టైమ్స్ 2ని యాడ్ చేస్తున్నామని అర్థం. సో దీన్నే ఇంకా ఎలా రాయొచ్చు అంటే 3 × 2 రాసామనుకోండి, అంటే 3ని 2 టైమ్స్ యాడ్ చేస్తున్నట్లు. 2 సార్లు 3ని సంకలనం చేస్తే మనకు 6 వస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక సంఖ్యని పదే పదే కూడడం, సంకలనం చేయడం ద్వారా వచ్చేదే గుణకారం అని ఇచ్చారు కదా. సో 3 యూనిట్స్ 3 యూనిట్లని 4 సార్లు రైట్ సైడ్కి మూవ్ అయితే 4 × 3 అంటే ఎక్కడికి చేరుకున్నాం? 12. ఓకే, అంటే ఇక్కడ చూడండి 1 యూనిట్ 2 3 యూనిట్లు కదా. సో ఈ 3 యూనిట్లను ఈ విధంగా యాడ్ చేసామంటే సో ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకే, సేమ్ మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, 4 × 3 అన్న 3 × 4 అన్న ఒకటే కదా.
సో ఇక్కడ అదే చెప్తున్నారు, 3 ప్రమాణాలు 4 సార్లు కుడివైపుకు కదిలితే మనం 12ని చేరుకుంటామని. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు అలా చేయమని. ఎక్సర్సైజ్ 2.1 ఇక్కడ 10,999 తర్వాత వచ్చు 3 సహజ సంఖ్యలను రాయండి. రైట్ ద నెక్స్ట్ 3 న్యాచురల్ నంబర్స్ ఆఫ్టర్ 10,999. సో ఇక్కడ 10,999 తర్వాత వచ్చే సంఖ్య ఏది? 11,000. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ 10,999కి 1 యాడ్ చేసామంటే అది ఏమవుతుంది? 11,000. ఓకే, నెక్స్ట్ 11,001, 2. ఓకే, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 10,001కి ముందు వెంటనే వచ్చే 3 పూర్ణాంకాలను రాయండి. రైట్ ద 3 whole numbers occurring just before 10,001. ఇక్కడ 10,001 అని ఉంది కదా. సో 10,000 అనేది 10,001కి ముందు వచ్చే సంఖ్య 10,000. మరి దీనికంటే ముందు వచ్చే సంఖ్య 9,999. నెక్స్ట్ దీనికంటే ముందు వచ్చే సంఖ్య 9,998. ఏం లేదు ఫ్రెండ్స్, దీని నుంచి 1 తీసివేస్తూ వెళ్ళడం. నెక్స్ట్ అతి చిన్న పూర్ణాంకం ఏది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్స్? 0. ఓకే, 4th క్వశ్చన్ 32 మరియు 53 మధ్య పూర్ణాంకాలు ఎన్ని? హౌ మెనీ హోల్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 32 అండ్ 53? సో ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఇక్కడ పెద్ద సంఖ్య 53 నుంచి 32 తీసివేస్తే 21 కదా. సో ఇవన్నీ కూడా తీసివేయాలి, ఎందుకంటే వీటి మధ్య అంటున్నారు కాబట్టి ఇక్కడ 32 కూడా కౌంట్లోకి రాదు, కాబట్టి 20 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 32 నుంచి 33, 34, 35, 36. సో ఇప్పుడు వీటన్నింటినీ లెక్కిస్తే 20 ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, సో మనం దీన్ని కూడా కౌంట్ చేసుకోకుండా చెప్పాలి, ఏవైనా 2 పూర్ణాంకాల మధ్య సంఖ్యలు చెప్పాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ కింది సంఖ్యలకు ఉత్తర సంఖ్యను రాయండి అని ఇచ్చారు. సో ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్ కదా. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని 2 చేసేస్తాం అంతే. ఓకే, 24,40,702 అని చెప్తాం. మరి ఇక్కడ దీన్ని 1 యాడ్ చేసామంటే ఇక్కడ 200 అయిపోతుంది కదా, 1,02,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 యాడ్ చేసామంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది కదా, అంటే 12 lakhs. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ నంబర్ 1 ఇక్కడ వస్తుంది అంతే, 23,45,671. నెక్స్ట్ 6th క్వశ్చన్ కింది సంఖ్యలకు పూర్వ సంఖ్యను రాయండి. రైట్ ద ప్రీడిసెసర్ ఆఫ్ 94 అండ్ సో అని ఇచ్చారు. సో 94కి పూర్వ సంఖ్య 93. ఇక్కడ 10,000కి పూర్వ సంఖ్య 9,999. ఇక్కడ నెక్స్ట్ 2,08,090 అని ఇచ్చారు. సో ఇక్కడ 1 యాడ్ చేసామంటే 2,08,091. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 76,54,322. 7th క్వశ్చన్ కింది జతల సంఖ్యల్లో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై ఎడమ వైపున ఉంటుందో పేర్కొనండి, వాటి మధ్య తగిన గుర్తు కూడా రాయండి అని ఇచ్చారు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs ఆఫ్ నంబర్స్ స్టేట్ విచ్ whole number is on the left of the other number on the number line. Also write them with the appropriate sign, that is greater than, less than, between them. సో నేను ఇక్కడ లాస్ట్ 1 ఒకటి చూపిస్తున్నాను, డి మాత్రమే, మిగిలినవి మీరు చేసేయండి. 1,23,000 డన్ 1. ఓకే, సో ఈ 1 crore అనేది పెద్ద సంఖ్య కదా, 98 lakhs కంటే 98,30,450. ఈ విధంగా గుర్తులతో సూచిస్తాం. కింది వాక్యాలలో ఏవి సత్యం ఏవి అసత్యం అని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్ అని ఇచ్చారు.
0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అని ఇచ్చారు. 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. సో ఇక్కడ 0 అనేది అసలు న్యాచురల్ నంబరే కాదు. 0 అనేది ఒక హోల్ నంబర్ కదా, కాబట్టి 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య అన్నారు. ఇది అసత్యం, ఫాల్స్. ఓకే, 1 అనేది అతి చిన్న సహజ సంఖ్య. ఓకే, సో 0 అనేది అతి చిన్న పూర్ణాంకం. 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్. సో ఇది ట్రూ కదా, అంటే పూర్ణాంకాలు దేనితో స్టార్ట్ అవుతాయి? 0తోనే కదా. సో 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి చూసినట్లయితే 400 అనేది 399కు పూర్వ సంఖ్య అని ఇచ్చారు. సో 400 అనేది 399కి ఉత్తర సంఖ్య, సక్సెసర్ అని అంటాం, కానీ ఇక్కడ పూర్వ సంఖ్య అని ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, సో 400 ఈజ్ ద ప్రీడిసీసర్ ఆఫ్ 399 అనేది ఫాల్స్. నెక్స్ట్ చూసినట్లయితే 600 అనేది 599 యొక్క ఉత్తర సంఖ్య అని ఇచ్చారు. సో ఇది ట్రూ కదా. 599 తర్వాత వచ్చే సంఖ్య ఏది? 600 కదా. సో 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. ఇది ట్రూ. ఓకే, అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు. సో అన్ని సహజ సంఖ్యలు, సో 1 2 ఇంకా ఎన్ని అయినా తీసుకోండి, అన్ని సహజ సంఖ్యలు కూడా పూర్ణాంకాలు అవుతాయి. ఓకే, సో ఇది ట్రూ. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఇది ఫాల్స్ కదా. సో 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్ కదా, కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు. ద ప్రీడిజిసర్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ నెవర్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. సో ఇది ఫాల్స్, ఎందుకంటే ఏదైనా ఒక 2 అంకెల సంఖ్య 10 తీసుకున్నాం అనుకోండి, 10 యొక్క పూర్వ సంఖ్య అనేది 9 అవుతుంది కదా, కానీ ఇక్కడ ఏమన్నారు? ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అని ఇచ్చారు. సో ఒక అంకె సంఖ్య కాదు అని ఇవ్వడం ఇది తప్పు. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 అంకెల సంఖ్య ఉంది, దానికి పూర్వ సంఖ్య అనేది ఒక అంకె సంఖ్య అయినా 9 అవుతుంది కదా. సో ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సహజ సంఖ్య 1 అనేది అతి చిన్న పూర్ణాంకం. సో 1 అనేది అతి చిన్న పూర్ణాంకం. ఇది ఫాల్స్, ఎందుకంటే 0 అనేది అతి చిన్న పూర్ణాంకం కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ స్మాలెస్ట్ హోల్ నంబర్. 1 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ అని ఇచ్చారు. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ పూర్ణాంకం 1కు పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చారు. సో ఇది కూడా ఫాల్స్. ఓకే, సో ఇది మిస్ చేశాను. సహజ సంఖ్య 1కు పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చారు. సో ఇది ట్రూ, అంటే 1కి పూర్వ సంఖ్య లేదు కదా సహజ సంఖ్య సమితిలో. సో ద న్యాచురల్ నంబర్ 1 హ్యాస్ నో ప్రీడిసీసర్. ఇది ట్రూ. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకం 1కు పూర్వ సంఖ్య అనేది లేదు. ఇది ఫాల్స్, ఎందుకంటే 1కి పూర్వ సంఖ్య 0 ఉంది కదా పూర్ణాంకాలలో. సో ఇక్కడ ద హోల్ నంబర్ 1 హ్యాస్ నో ప్రీడిసీసర్ అనేది ఫాల్స్. ఓకే, ఎందుకంటే 0 ఉంటుంది కదా. నెక్స్ట్ పూర్ణాంకం 13 అనేది 11 మరియు 12 మధ్య ఉంటుంది. సో ఇది రాంగ్, ఎందుకంటే 11 12 మధ్య ఏది ఉండదు. ఓకే, ఇక్కడ అంటే రైట్ సైడు 12కి రైట్ సైడు 13 ఉంటుంది. ఓకే, కాబట్టి 13 అనేది 11కి 12కి మిడిల్లో ఉండదు అని చెప్పచ్చు, అంటే ఇది ఫాల్స్. ఓకే, ద హోల్ నంబర్ 13 డస్ నాట్ లై బిట్వీన్ 11 and 12. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకం 0కు పూర్వ సంఖ్య లేదు. ఇది ట్రూ. సో ఎందుకంటే పూర్ణాంక సమితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ కదా. మరి 0కి పూర్వ సంఖ్య ప్రీడిసీసర్ ఉందా అంటే లేదు, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగును అని ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యను తీసుకోండి, దాని తర్వాత వచ్చే ఏ సంఖ్య అయినా కూడా 2 అంకెల సంఖ్య అవుతుంది ఎల్లప్పుడూ అని ఇచ్చారు. సో ఇది ఫాల్స్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 99ని తీసుకున్నాం అనుకోండి, దీని తర్వాత అంటే సక్సెసర్ ఏదవుతుంది? 100 అవుతుంది, అంటే ఇది 3 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ నంబర్లో, కాబట్టి ద సక్సెసర్ ఆఫ్
ఏ 2-digit నంబర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ 2-digit నంబర్. 3-digit నంబర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ 100 అవుతుంది కదా. నెక్స్ట్ మనం ఏమి చర్చించాం, వాట్ హ్యావ్ వి డిస్కస్డ్ అని ఇచ్చారు. చూసినట్లయితే మనం లెక్కించడానికి ఉపయోగించే 1, 2, 3 అనే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటాం. సహజ సంఖ్యకు 1ని కలిపితే దాని ఉత్తర సంఖ్య పొందుతాం. అలాగే సహజ సంఖ్య నుంచి 1ని తీసివేస్తే పూర్వ సంఖ్యని పొందుతాం. నెక్స్ట్ ప్రతి సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉంటుంది. 1కి తప్ప ప్రతి సహజ సంఖ్యకి పూర్వ సంఖ్య ఉంటుంది. మనం సహజ సంఖ్యలకు 0 కలిపితే పూర్ణాంకాల సమితి ఏర్పడుతుంది. అందువలన సంఖ్యలు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ పూర్ణాంకాల సమితి అవుతుంది. ప్రతి పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంటుంది. 0కు తప్ప ప్రతి పూర్ణాంకానికి పూర్వ సంఖ్య ఉంటుంది. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు కానీ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావు. ఓకే, ఒక సరళ రేఖని గీయండి. గీసి దానిపైన ఒక బిందువు 0ని గుర్తించి ఆపై 0 యొక్క కుడివైపున సమాన దూరాలలో 1, 2, 3 ఈ విధంగా సూచిస్తే మనకు పూర్ణాంకాల సంఖ్యారేఖ అనేది ఏర్పడుతుంది. సంఖ్యారేఖపై కూడిక, తీసివేత, గుణకారం మనం సులభంగా చేయొచ్చు అని ఇచ్చారు. సంఖ్యారేఖపై సంకలనం చేయడానికి కుడివైపుకి కదులుతాం, అదే వ్యవకలనం చేయడానికి ఎడం వైపు కదులుతాం. గుణాకారం అనేది 0 నుంచి సమాన దూరాలలో, సో ఎక్కడి నుంచి అంటే ఇది గుర్తుంచుకోండి, 0 నుంచి సమాన దూరాలలో కుడివైపుకి కదలడం. ఓకే, నెక్స్ట్ సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నంబర్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.